డైలీ టేస్ట్ ది డైలీ. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టుల కీలక నేత డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా పనిచేస్తున్న దేవా సరెండర్ అయిపోయారు. బర్సే దేవా హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలను చూస్తున్నారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాల సరఫరాలో దేవా కీలక పాత్ర పోషించారు. దేవాతో పాటు ఆయన అనుచర గణం పోలీసుల ఎదుట లొంగిపోయారు. దేవా నుంచి అత్యంత కీలకమైన మౌంటైన్ LMG స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బర్సే దేవ లొంగిపోయినట్టుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. ఇది తెలంగాణ పోలీసులు ఇప్పటి వరకు లొంగిపోయినటువంటి అంశాన్ని ధృవీకరించలేదు. కానీ ఒక పక్క మావోయిస్ట్ గతంలో పనిచేసినటువంటి మాజీ మావోయిస్టులంతా కూడా బర్సే దేవతో పాటు లొంగిపోయినటువంటి 15 మందిని ఇమీడియట్ గా అరెస్ట్ చూపించి మీడియా ముందు ప్రవేశపెట్టాలి, లేదా గతంలో జరిగిన విధంగానే అనేక వ్యవహారాలను తిప్పి పోలీసులు మళ్లీ తిరిగి ఎన్కౌంటర్ లో చనిపోయారంటూ ఈ రకంగా వార్తలు రిలీజ్ చేస్తారు. కాబట్టి అలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా బర్సే దేవా ఒకవేళ లొంగిపోయినటువంటి అతని క్యాడర్ తో పాటు అతను కూడా ఇమ్మీడియట్ గా మీడియా ముందు ప్రవేశపెట్టాలన్నట్టుగా కూడా మాజీ మావోయిస్టులు ఈ లేఖలు కూడా రిలీజ్ చేయడం జరుగుతోంది. మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా దేవా పనిచేస్తా ఉన్నట్టు కూడా పోలీసులు ఆ ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటకు తీశారు. హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్ట్ పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలు బర్స దేవా చూస్తా ఉన్నారన్నట్టుగా కూడా గతంలో లొంగిపోయినటువంటి వారు కూడా ఈ విషయాన్ని మీడియా ముందు తెలియజేయడం జరిగింది. హెడ్మా బర్స దేవా ఒకే గ్రామానికి చెందినటువంటి వారంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మావోయిస్టు పార్టీకి ఆయుధాలు సరఫరా చేయడంలో బర్సే దేవా కీలక పాత్ర పోషించాలన్న ఒక విషయాన్ని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దేవా నుంచి మౌంటైన్ LMG వెపన్ ని స్వాధీనపరుచుకొని దేవాతో పాటు లొంగిపోయినటువంటి మిలిటరీ ఆపరేషన్ సభ్యులందరినీ కూడా ఈ రోజు లేదా రేపు అఫీషియల్ గా మీడియా ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. బర్సే దేవా TRPF కమాండర్స్ పైన గతంలో అటాక్ చేయడంతో దాంట్లో చాలా మంది పోలీసులు చనిపోవడం జరిగింది. అనేక కీలక ఆపరేషన్స్ లో ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ బార్డర్ లో జరిగినటువంటి ఈ పోలీసులు మావోయిస్టుల ఎదురుకాల్పులో కూడా బర్సే దేవా అనేక మంది పోలీసులను మట్టుబెట్టినటువంటి ట్రాక్ రికార్డు ఉంది. అతని పైన 50 లక్షలకు పైగా వాంటెడ్ రివార్డు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాంటి కీలకమైనటువంటి నిందితుడు పోలీసుల పైన కార్పులకు తెగబడి ఎంతో మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నటువంటి బర్సే దేవా ఇటీవలే పోలీసుల ముందు లొంగిపోయారు. అది కూడా తెలంగాణ DGP సారథ్యంలోనే ఈ లొంగుబాటు జరిగింది. కానీ పోలీసులు ఇప్పటి వరకు అఫీషియల్ గా దాన్ని అరెస్ట్ చూపించట్లేదు. అసలు పోలీసుల అదుపులోనే ఉన్నాడా, బ్రతికే ఉన్నాడా, అతను ఇమీడియట్ గా మీడియా ముందు ప్రొడ్యూస్ చేయండి అంటూ కూడా రకరకాలుగా విప్లవ సంఘాలు, మాజీ మావోయిస్టులు లేఖలు రాస్తూ డిమాండ్ చేస్తూ ఇటీవలే లొంగిపోతున్నటువంటి వారిని ఎందుకింత ఆలస్యం చేసి వారిని లేట్ గా మీడియా ముందు ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు, ఆ వివరాలన్నీ కూడా త్వరగా తెలియజేయండి అంటూ కూడా అనేక మావోయిస్టు సంఘాల నుంచి కూడా ఈ లేఖలు రిలీజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. బర్సే దేవా ఛత్తీస్గఢ్ హెడ్మా పుట్టినటువంటి ఇంటి ఒకే గ్రామంలో ఇద్దరు కూడా ఈ ట్రైనింగ్ అయ్యి మావోయిస్టు పార్టీలో చేరి అనేక ఆపరేషన్స్ చేపట్టారన్నట్టుగా కూడా పోలీసులు ఆ వివరాలన్నీ కూడా ఆరా తీస్తా ఉన్నారు. ఈ రోజు అధికారికంగా లేదా రేపు బర్సే దేవాతో పాటు లొంగిపోయినటువంటి 15 మందికి సంబంధించి వివరాలన్నీ కూడా పోలీసులు తెలియజేయనున్నారు. ఏ కారణం చేత లొంగిపోవాల్సి వచ్చింది, ఇంత సడన్ గా లొంగిపోవడం గల కారణాలు ఏంటి, ఇటు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలను ఆకర్షితులయ్యి వాళ్ళు కూడా బెనిఫిట్ పొంది ఇక్కడ నుంచి జనజీవ స్రవంతిలో కలవాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ బర్సే దేవా అయిన టీం మెంబర్స్ లొంగిపోయారు అనే దానిపై మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతాయి. మావోయిస్ట్ కమాండర్ బర్సే దేవా మరో 15 మంది మావోయిస్టు కార్యకర్తలను వెంటనే కోర్టులో హాజరుపరచాలి. 2 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు మావోయిస్టు నాయకులు బర్సే దేవాతో పాటు మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతుందంటూ కూడా ప్రొఫెసర్ జి హరిగోపాల్ పేరుతో ఈ మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. 2 రోజులైనా వారిని కోర్టులో హాజరుపరచకపోవడం అప్రజాస్వామికం కాకుండా వారికి ప్రాణహాని
ఉండవచ్చునంటూ కూడా ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. వారిని చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా కోర్టులో హాజరుపరిచి వారిని అరెస్ట్ చూపించాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నామంటూ కూడా ప్రొఫెసర్ హరగోపాల్ పేరుతో ఈ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతా ఉన్నాయి. నిజంగానే పోలీసులు అదుపులోకి తీసుకొని ఉంటే ఇప్పటి వరకు అఫీషియల్ గా అరెస్ట్ ఎందుకు చూపించట్లేదు, మీడియా ముందుకు ఎందుకు ప్రవేశపెట్టట్లేదు, అతన్ని కోర్టులో అయినా కనీసం ప్రవేశపెట్టకుండా ఏం జరుగుతా ఉంది బర్సే దేవా లొంగుబాటుపై అనేది మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ మాజీ విప్లవకారులు, మాజీ మావోయిస్టులు ఈ మెసేజ్లు సోషల్ మీడియా ద్వారా రొటేట్ చేస్తా ఉన్నారు. దీనిపైన తెలంగాణ పోలీసులు అఫీషియల్ గా ఎప్పుడు డిక్లేర్ చేయబోతా ఉన్నారు అనేది చూడాలి సందీప్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.